హలో. నేను మీ డాక్టర్ రాఘవేంద్ర చెరుకు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్, కర్నూల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ పాల్పిటేషన్స్ అంటే గుండె దడ. చాలామందికి మనం చూస్తూ ఉంటాము, గుండె దడ పెరుగుతా ఉంది, నా గుండె దడ నాకే వినిపిస్తుందని చెప్తూ ఉంటారు. దీనికి సహజంగా కారణాలు రకరకాలుగా ఉంటాయి. కామన్ కారణాలు ఏంటో చూస్తే పానిక్ అటాక్, స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ వీటి వల్ల గుండెలో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి మన గుండె దడ మనకే వినిపించడం జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం మన గుండె దడ చప్పుడు మనకే ఎక్కువగా స్పీడ్‌గా వినిపించడం గానీ, లేకుంటే ఉన్న గుండె చప్పుడే మనకు వినపడడం గానీ జరుగుతుంది. దీన్నే పాల్పిటేషన్ అంటాం. సో, అందులో ముఖ్య కారణం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్ట్రెస్ ఒకటి. రెండో కారణం ఎక్సెస్ కెఫెన్ ఇంటేక్. అంటే మనం కాఫీ గానీ, లేకుంటే కెఫీన్ ఉన్న కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తీసుకున్నాం, స్టింగ్ ఇలాంటి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు గూడా పాల్పిటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది థైరాయిడ్ ప్రాబ్లమ్. థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం వల్ల హైపర్ థైరాయిడిజం అంటారు. వాటిలో కానీ హైపోథైరాయిడిజంలో కూడా పాల్పిటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫీమేల్స్‌కైతే మెన్‌స్ట్రుయేషన్ అప్పుడు కానీ, లేకుంటే మెనోపాజ్ అంటే వాళ్ళకొచ్చే డేట్స్ ఆగిపోయిన టైంలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా చాలామందికి పాల్పిటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల డీకంజెస్టివ్ మెడికేషన్స్ అంటాము. లేదంటే చాలామంది కాఫ్ సిరప్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సిరప్‌లో సాల్బుటమాల్ కానీ, టెర్బుటలిన్ కానీ ఇలాంటి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా గుండె దడ స్పీడ్‌గా పెరిగి హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ లాగా వాళ్ళకి వినిపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి కామన్‌గా మనం చూసే కారణాలు. అన్‌కామన్ కాజెస్‌లో 2 రకాలుగా ఉంటుంది. గుండెల్లోని పైన గదులు గాని, కింద గదుల్లో గాని లయ తప్పి కొట్టుకోవడం వల్ల వచ్చే పాల్పిటేషన్స్. అంటే వీళ్ళకి హార్ట్ స్పీడ్ నిజంగానే చాలా స్పీడ్‌గా పెరుగుతుంది. కొంతమందికి 200 నుంచి 250 దాకా కూడా వెళ్ళొచ్చు. కొంతమందికి 300 దాకా కూడా వెళ్ళొచ్చు. ఇది గుండెలో షార్ట్ సర్క్యూట్ లాగా అవ్వడం వల్ల జరుగుతుంది. దీంట్లో సుప్రావెంట్రిక్యులర్ టెకికార్డియా అని, వెంట్రిక్యులర్ టెకికార్డియా అంటే గుండెల్లో పైన గదుల్లో, కింద గదులు అని చెప్పాను గదా! పైన గదుల్లో ప్రాబ్లమ్ ఉంటే సుప్రావెంట్రిక్యులర్ టెకికార్డియా అంటాము. కింద గదుల్లో ప్రాబ్లమ్ ఉంటే వెంట్రిక్యులర్ టెకికార్డియా అంటాం. ఈ జబ్బుల్ని మనము కొన్నిసార్లు పేషెంట్ ఎమర్జెన్సీగా హార్ట్ బీట్ సడెన్‌గా 250కి వెళ్ళిపోవడం వల్ల మన దగ్గరికి వస్తూ ఉంటారు. కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ అక్యూట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఈ పాల్పిటేషన్ ఈ గుండె దడ స్పీడ్‌గా పెరగకుండా మనం మెడికేషన్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీ ప్లస్ ఆర్ఎఫ్ అబ్లేషన్ అనే పర్మనెంట్ ప్రొసీజర్ ద్వారా ఈ గుండె దడ ప్రాబ్లమ్‌ని తగ్గించవచ్చు. అదే వెంట్రిక్యులర్ టెకికార్డియా అనే రెండో జబ్బు ఉంటుంది. ఈ వెంట్రిక్యులర్ టెకికార్డియా అనేది రకరకాలుగా కారణాల వల్ల రావచ్చు. కొంతమందికి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటే గుండె రక్తనాళాల సప్లై తగ్గడం వల్ల ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా వాటిని క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే కొంతమందికి కంజెనిటల్‌గా పుట్టుకతోనే అక్వైర్డ్ పెరుగుతూ కూడా వాళ్ళకి కొన్ని రకాల షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్‌ని కూడా మనం ఈపీ ప్రొసీజర్ ఎలక్ట్రోఫిజియోలాజికల్ స్టడీ ప్లస్ ఆర్ఎఫ్ అబ్లేషన్ ద్వారా పర్మనెంట్‌గా ట్రీట్ చేయొచ్చు. తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ కూడా మనం ఇచ్చి ట్రీట్ చేసుకుంటా ఉండొచ్చు. వీటన్నిటిలోకి డేంజర్ ఎప్పుడు ఉంది అని గమనించాలి అంటే, ఎప్పుడైనా సరే ఈ పాల్పిటేషన్స్‌తో పాటు సింకోప్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం గానీ, ఫ్యామిలీ హిస్టరీలో అంటే ఇంట్లో ఎవరికైనా సడెన్‌గా గుండె ఆగిపోయి చనిపోయిన జబ్బు ఉందనుకోండి. కొంతమంది మనం వినుంటాం. పేషెంట్ సడెన్‌గా డాన్స్ చేస్తూనో, లేదా ఎక్సర్‌సైజ్ చేస్తూనో చనిపోయారు అని చెప్తాం. అంటే సడెన్ కార్డియాక్ డెత్. ఇలా సడెన్ కార్డియాక్ డెత్ ఉండి మన ఫ్యామిలీలో మ మనకు కూడా పాల్పిటేషన్స్ లాంటి ఇబ్బంది కలిగినప్పుడు మీరు తొందరగా ఈ పరీక్షలు ఈసీజీ, 2డీ ఎకో ఇలాంటి పరీక్షలు చేయించుకోవడం బెటర్ అండి. ఇంకా 24 అవర్ హోల్టర్ అని ఒక పరీక్ష ఉంటుంది. ఈ హోల్టర్ పరీక్ష ఏంటంటే 24 అవర్స్ లేదంటే 48 అవర్స్ లేదంటే 72 అవర్స్. ఈ రకరకాల టైమ్స్‌లో మనము ఒక మెషిన్ లాంటిది 3 లీడ్ ఈసీజీ గాని, ఒక చిన్న ప్యాచ్ లాంటిది ఉంటుంది. ఇది మనం గుండెకి ఇక్కడ దగ్గరగా అటాచ్ చేసి పేషెంట్‌ని తన ఇంటికి పంపిస్తాము. అది 24 గంటలు అది ఈసీజీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో, ఈసీజీ రికార్డింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే గుండె ఏ టైంలో లయ తప్పి కొట్టుకుంటుందో మనకు అర్థమవుతుంది. నిద్రలో కానివ్వండి, ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, నడుస్తున్నప్పుడు కానివ్వండి, తింటున్నప్పుడు కానివ్వండి, హార్ట్ బీట్ లయబద్ధంగా కొట్టుకుంటుందా, లయ తప్పి కొట్టుకుంటుందా అని మనకు ఈ 24 అవర్స్ హోల్టర్ మానిటరింగ్ లేదంటే 48 అవర్ హోల్టర్ మానిటరింగ్ ద్వారా తెలుస్తుంది. సో, ఇలాంటి పరీక్ష కూడా కొంతమందికి అవసరం రావచ్చు. థాంక్ యూ.